పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకు. ఆ తర్వాత బీసీ మెంబర్ గా 2 సార్లు, చైర్మన్ గా ఒకసారి, మొన్న కూడా వాంటెడ్ కేసులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న నిరాకరించింది. ఇవాళ వారు మేము అనుకుంటున్నటువంటిది ఈ జాతి అంటే బీసీలో పుట్టిన వారు, బీసీ జాతిని అభివృద్ధి చేయాలన్నటువంటి వారు కూడా పట్టుదల వ్యక్తి, ఏది అనుకుంటాడో అది సాధించేటువంటి వ్యక్తి. మరి వారు కూడా రేపు ఇంకా రాజకీయంగా ఎదగాల, ఎమ్మెల్యేని కూడా చూడాలా, ఆ తర్వాత మీరు మినిస్టర్ గా చూడాలన్నటువంటిది కూడా మాది కూడా ఆశ. అన్న ఈ యొక్క మల్లయ్య గారు ఎంత ప్రేమ అభిమానంతో వాట్సాప్ లో చూసి అధ్యక్షులు గారితో ఏంటిది మాకు చెప్పలేరు, మీరు ఎంతమంది ఉన్నా నేను వస్తున్నాను సార్, మేము రాష్ట్ర సంఘం మా చిన్నది ఇంట్లో చేసుకుంటున్నాము 10 మంది 20 మంది, మీ 10 మంది ఉన్నా నేను వస్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తి. మరి వారికి మేము అభినందనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా అన్న ఎక్కడ నిలబడ్డా కానీ మా జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకంటే గంగపుత్రులు తలుచుకుంటే సాధించాలన్నటువంటిది ఏమీ లేదు. ఓల్డ్ సిటీలో మేము మా సబ్సిమండిలో మా భుజస్కంధాల మీద మోసి పద్దంబారెడ్డి 3 పర్యాలు కారవారి నుంచి ఎమ్మెల్యే కనిపించాం. నరేందర్ గారిని కూడా ఇదే అంబర్పేట నుంచి నిలబడితే 30,000 మంది ఓట్లు ఉన్నటువంటి గంగపుత్రులు ఇక్కడ, అయినా కూడా 2 సార్లు మనం గెలిపించినటువంటిది. అదే విధంగా ఇట్లా మనము ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడ ఏ రాష్ట్రం మొత్తంలో గంగపుత్రులది పట్టుదల మీ అందరికి మీకైతే తెలుసు. తెలంగాణ జరిపించిన మీరు మీకు బెస్టోళ్ళు అంటే ఏంటిది అని. కానీ ఈ రోజులో మేమంతా కూడా మాకు ఎవరు చూసేటువంటి వాళ్ళు రాష్ట్ర సంఘం అంటే గంగపుత్రులు 1956లో రిజిస్ట్రేషన్ అయింది. మా వాళ్ళు ఏదో కొద్ది గొప్ప చదువుకున్న ఉద్యోగాలు కుటుంబం వరకే పరిమితమైనటువంటి మా వాళ్ళు. రాజకీయ చైతన్యం లేదు మా దాంట్లో. ఎవరు కూడా ఒకే ఒక ఏకైక ఎమ్మెల్యే గోపాల్ గారు, 72లో బాలయ్య గారు, వైసత్యనారాయణ, కామారెడ్డి నుంచి ఇద్దరు గెలిచినటువంటి ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో మా వాళ్ళు 3 ఒక్కొక్కసారి గెలిచారు. మళ్ళీ గోపాల్ గారు గెలిచారు. మాకు ఎంపీ లేరు, కౌన్సిలర్ ఉన్నటువంటి ఏ జిల్లాలో 2-3 ఉన్న తప్ప రాజకీయం కూడా మా దాన్ని అంత పెద్ద అది లేదు. దయచేసి మీరు మమ్మల్ని కూడా ఒక కన్నుతో బాగా రాజకీయం కొరకు మీరు ఎప్పుడైతే మీ వెనక మేము ఉంటాం. ఏమున్నా కానీ మా సహకారము మీకు, మీ సహకారం మాకు ఉండాలని మనం చేస్తూ, ఇంకా మేము ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి ఏంటంటే మా యొక్క అధ్యక్షుడు మాకు అసలు చాలా అధ్యక్షుడు గారు ఇంట్లో ఉన్నాడు. మేము ఎన్నిసార్లు ప్రభుత్వంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మొదలుపెట్టుకున్నాం. అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా అధ్యక్షుడు. దయచేసి మీరు మీ ద్వారా తో అక్కడ ఇచ్చినటువంటిది ఎక్కడ ఇచ్చిన పొంగడు అక్కడే ఉన్నది. 3 కోట్లు 3 ఎకరాలు దాని అక్కడే ఉన్నది. దాన్ని కూడా అది ఏమో చెప్పుకోండి, మీకు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి మీతో ప్రత్యేకంగా ఆ విషయం కులంకషంగా మాట్లాడుతుంది. ఆ విషయం కూడా కనీసం మాకు రాష్ట్ర సంఘంకు స్థానిక ఊళ్ళలో గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక సంఘం ఉన్నది కూర్చోవడానికి, పంచాయతీ చేసుకోవడానికి. అర్థానికి నగరంలో కూడా ఒక 10-15 స్థానిక సంఘాలు ఉన్నాయి. సబ్జీ మండి కానీ, ముషిరాబాద్ కానీ, ఖైరతాబాద్ కానీ, గౌలిపుర కానీ, ఆదిలాబాద్ కానీ, ఇక్కడ అంబర్పేటలో ఇక్కడ పక్కకు ఉన్నది. ఇట్లా సంఘాలు ఉన్నాయి. మా 20 సంఘాలు ఉన్నాయి. చిన్నగా భవనాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర సంఘానికి ఉండడానికి నీడ లేదు. మా కనీసం తక్కువ 200 గజాలు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు సంబంధించినటువంటి మీరు చెప్తే ఇదేటువంటి వాళ్ళు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళతో చెప్పి ఒక్క 200 గజాలు మాకు ఇక్కడ నగరంలో చుట్టూరుగా ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే ఈ రాష్ట్ర సంఘానికి ఇస్తే మేము కట్టుకొని దాంట్లో మా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంకేం లేదు, ప్రతి మంగళవారం ఇక్కడ కూర్చుంటాం. ఈ జాతి ఏమంటుంది, మొన్న జరిగినటువంటి మీకు తెలవని ఏమి లేదు. 6G వచ్చిన తర్వాత మాకు జరిగినటువంటి అన్యాయం, ఏదైనా కుల సంఘము అన్యాయం జరిగిందంటే ఒక గంగపుత్రులకు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వంలో 6G తీసుకొచ్చిన తర్వాత మీకు తెలుసు, బెస్తోడు గంగపుత్రుడు వాడి జన్మకు చేపలు పట్టింది. కానీ ఇవాళ 37 కులాల అందులో ఎస్సీలు ఉన్నారు, లంబాడాలు ఉన్నారు, ఆఖరు పోతే ముస్లిం ఉన్నాడు, చాకలి వాడు ఉన్నారు, లంబాడాలు, ఇట్లా గోండులు వేరే వేరే కూడా 37 కులాలు చేపలు పడుతున్నారు.
మాకు ఇవాళ చేపల వృత్తి కూడా హైజాక్ అయిపోయింది. మా వృత్తి మాది హైజాక్ అయిపోయింది. మా వాళ్ళ జీవన ఉపాధి అంతా పోయింది. గ్రామాలలోకి వెళ్ళి మీకు తెలిసిన విషయం, హుజురాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, ఎక్కడికి వెళ్ళి ఉన్నటువంటి జీవనోపాధి లేకుంటే హైదరాబాద్ బతుకుదేరికి వచ్చినటువంటి వాళ్ళు. సో అక్కడ వాళ్ళ గ్రామాలలో లేని కారణంగా చెరువులు, కుంటలు అన్ని కూడా మా వాళ్ళ సొసైటీలు ఉంటే కూడా వాళ్ళ తలలు బలగొట్టి ముక్కులు పుంజుకొని వాటి మెంబర్షిప్ చేస్తున్నారు వాళ్ళు. మేము అక్కడ రాష్ట్ర సంఘం నుంచి మన సిరిసిల్లకి వెళ్ళాం, కరీంనగర్కి వెళ్ళాం, వరంగల్కి వెళ్ళాం, ఇట్లా మహబూబ్ నగర్ కానీ, షాద్ నగర్ కానీ అక్కడక్కడ మనం ఎస్పీలతో, కలెక్టర్లతో మాట్లాడాం. ఎక్కడ అంటే అక్కడ దౌర్జన్యం జరుగుతుంది. ముఖ్యంగా వేరే కులస్థాలు 37 కులాలలో ఒక ముదరాజ్ కులమే. ముదరాజ్ కులమే మా మీద దౌర్జన్యం చేసుకుంది, బాగా గుర్తు చేసుకుని మా వాళ్ళు. దయచేసి వాళ్ళ ఇంకోటే కాకుండా రేపు ఈ రిజర్వేషన్ ఉన్న 7% రిజర్వేషన్ లో వాళ్ళు 30-40 లక్షల మంది తీసుకొచ్చి 7% రిజర్వేషన్ లో వాళ్ళు రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు. ఒక ఉప ముఖ్యమంత్రి నుంచి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, స్టేట్ మినిస్టర్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఓటేశ్వర్లు ఉన్నారు. వాళ్ళు మా వాళ్ళంతా వీళ్ళవాళ్ళు. మీకు తెలిసిన ద్వారా పంట కరీంనగర్, నిజామాబాద్ లో కరీంనగర్, వరంగల్ కొంచెం చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, కొంచెం డబ్బులు అట్లా ఉన్నారు. కానీ మిగతా దగ్గర చూస్తే పరిస్థితి మాది చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మేము అందరినీ, మీరు మాకు ఒక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, మా బాధలు మీరు ఏదైనా ఉంటే మీకే తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు చూసినటువంటి వాళ్ళలో మా బాధలంతా కూడా మీకు చెప్పుకుంటున్నాం. రాష్ట్ర సంఘము మల్లయ్య గారి తర్వాత గడప శ్రీహరి గారు, సుధాకర్ గారు, భగవాన్ ఇట్లా మీకు అప్పుడప్పుడు మీతో కలుస్తున్నాము. దయచేసి మా పైన దయ ఉంచి ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్ఎస్సీలో ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత అతన్ని సంఘంలో ఏల్ మల్లయ్య గారు అధ్యక్షుడు ఉన్నాడు. ఆ సమయంలో ప్రధాన కార్యదర్శి పెద్ద మనిషి చనిపోతే ఆ స్థలాన్ని ఎట్లా చేయాలన్నటువంటి ఒక చదువుకున్నటువంటి విద్యావేత్త ఎన్ఎఫ్సీలో ఆఫీసర్ రిటైర్డ్ అయ్యాడు. అన్ని విధాలు బాగున్నాడు. మనము రాష్ట్ర సంఘానికి కార్యదర్శిగా తీసుకోవాలని నేను మల్లయ్య గారితో రికమెండ్ ఆ రోజు 2009లో అప్పుడు గర్జన సమయంలో అన్న యాక్టివ్ గా పనిచేస్తున్న సందర్భంలో మేము తీసుకున్నాం. ప్రధాన కార్యదర్శి ఉండే, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు జిల్లాలలో కూడా పర్యటన చేస్తున్నాం. గత నెలలో, ఈ నెలలో ఒక 15 జిల్లాలు పర్యటన చేసినాం. జాతీయ ఐక్యత చేయాలన్నటువంటిది, అన్ని రంగాలలో ముందుకెళ్లాలా, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ 15-16 2 నెలల నుంచి జిల్లాల పర్యటన చేసుకుంటూ వస్తున్నాం. అన్న కూడా చాలా సమయం కుటుంబం కూడా పక్కకు పెట్టి కొన్ని సమయంలో ఇవాళ జాతి కొరకు సమయం ఇచ్చి పనిచేస్తూ ధనపూర్వకంగా, సమయమే కాదు అన్ని విధాల ధనపూర్వకంగా పనిచేస్తున్నటువంటి శ్రీహరి గారు, వారికి కూడా ఆరోగ్యాలు కలగాలి. ఈ మల్లయ్య గారు లాగానే ఈ జాతిని ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తూ వారి 2 నిమిషాలు మాట్లాడారు. శివరత్నం గారు అయితే ఈ రోజు మల్లయ్య గారి 87వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి గంగపుత్ర మిత్రులకు, గంగపుత్ర శ్రేయోభిలాసులందరికీ కూడా నా తరఫున, ప్రదేశ్ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఇదే సమావేశానికి మన గంగపుత్రులకు ఆత్ముడు, మరి ఏ జన్మ రుణానుబంధము, గంగపుత్రులకు ఆయనకు అవినాభావ సంబంధం ఉన్నదని మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన హుజురాబాద్, నా భర్త పేరు ఆయనకు చంద్రమోహన్ గారు, వక్లాభరణ చంద్రమోహన్ గారు, కృష్ణమోహన్ గారు, అదే మాకు వక్లాభరణం అంటే ఫేమస్ వక్లాభరణ గారు. అయితే ఆయన హుజురాబాద్, నాది కరీంనగర్ వెలగందుల నా బర్త్ ప్లేస్. నేను చదివింది ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్ లో. అయితే అక్కడ కూడా ఆయన చిన్నతనంలో కూడా మర్రికొండే సార్ అని ఉండే. మర్రికొండే సార్కు అనుగు శిష్యుడిగా, ఆయనతో పాటు ఆయనప్పుడు చాలా అక్కడ పెద్ద హీరో ఉండే ఆయన మర్రికొండే సార్. గంగపుత్రులకు కానీ, బీసీలకు కానీ ఒక ఊపిండి ఆయన. ఆ సందర్భంలో మన వక్లాభరణం గారు
ఆయనతో పాటు అంటే ఆయన అనుంగ శిష్యులలో ఆయన ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అవినాభావ సంబంధం అంటే ఆయనకు కూడా గంగపుత్రులు అంటే మహాప్రేమ. గంగపుత్రులు ఐక్యంగా ఉంటారు, గంగపుత్రులు ఏదన్నంటే సాధిస్తారు అన్నటువంటి అభిమానం గంగపుత్రుల మీద ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉంది. మరి అందులో మా మహానుభావుడు మల్లయ్య గారు జాతి ప్రేమికుడు, మరియు గంగపుత్రులు అంటే పడిచొచ్చేవాడు. ఆయన లైఫ్ ను కూడా లెక్క చేయలేదు, ఆయన కుటుంబ సభ్యులను లెక్క చేయలేదు. కానీ జాతిని మాత్రం ముందుకు తీసుకుపోవడానికి శతవిధాల ప్రయత్నం చేసిండు. మరి ఆ మహానీయుడు మన అందరినీ వీడి పరలోకానికి ఏగిండు. కానీ మేము మాత్రం హ్యాండిక్యాప్ అయిపోయినాం. మల్లయ్య గారు లేని లోటు ప్రతి అడుగున మాకు కనిపిస్తున్నది. ఇది నిజంగా చెప్తున్నాను, నా గుండెకు తెలుసు. ఎందుకంటే మల్లయ్య గారితో అత్యంత సన్నిహితంగా అంటే మేము నైట్ లో ఇక్కడ ప్రోగ్రాంలకు పోయినప్పుడు నైట్ లో 12, 1 గంట 2 గంటలు అవుతుండే. లాడ్జీలకు పోయి అడిగితే లేవు సార్, ఒకటే బెడ్ ఉన్నది, ఒకటే మంచం ఉన్నది అని అంటుంటే ఆ టైంలో కూడా ఒక్క మంచం తీసుకొని ఇద్దరం పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే అంత అభిమానంగా ఉండేవాళ్ళం. అయితే ఆ మహానుభావుడు ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఆయన్ని నిత్యం తప్పించేది ఏంటంటే తన జాతి పిల్లలు బాగుపడాలి, తన జాతి బాగుపడాలి. మరి ఎవరో ఎక్కడో ఏదో అవుతున్నారు, మరి మనకేమైంది. ఆయన ఒక మాట అంటుండే, అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అంటుండే. బ్రాహ్మణులు తెలివైన వాళ్ళు, దాని తర్వాత తెలివైన వాళ్ళు ఎవరు అంటే గంగపుత్రుడు అంటుండే. గంగపుత్రుడు తెలివైన వాళ్ళు, కాకపోతే మన దగ్గర వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేరు, వాళ్ళకు మార్గదర్శనం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఎప్పుడు అంటుండేవాడు ఆయన. దానికని ఆయన స్పీచ్ లో ప్రతిసారి ఏం చెప్తుండే, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లే కావాలి. ఇప్పుడు కలెక్టర్ లైన్ ఏమైంది, మీరు డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, ఆఫీసర్ లైన్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పర్వాలేదు. కానీ ఐఏఎస్లు ఎందుకైతే లేరు? ఐఏఎస్లు కావాలి. మీరు ఐఏఎస్ అయితే మీకు తులాభారం చేస్తా. దేంతో? పూలహారం, దండతోటి మీకు మీరు ఎంత బరువు ఉంటారో అంత బరువు పూల దండ తీసుకొచ్చి మీకు సన్మానం. ఎందుకంటే డబ్బులు లేవు కదా ప్రతి సంఘం దగ్గర, డబ్బులు ఇవ్వడానికి ఇంకా ఏదో ఇవ్వడానికి. అయితే ఆ విధంగా ప్రోత్సహించేవాడు పిల్లలు. అయితే మరి ఈ సందర్భంలో మల్లయ్య గారు మనకి ఎందుకు జ్ఞాపకం వస్తాడంటే, మల్లయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత కమస్కం మల్లయ్య గారు ఉంటే కమస్కం మనం 10 సార్లు ఢిల్లీకి పోయి వచ్చేవాళ్ళం, మినిమం 10 times పోయి వచ్చేవాళ్ళం. ఆయనకు అక్కడి నుంచి పిలుపు వచ్చేది. ఎందుకంటే ఆయన ఒక గంగపుత్ర లీడర్ కాదు, ఆయన మొత్తము బీసీ జాతికి లీడర్. మాట తప్పని మడమే తిప్పని వ్యక్తి. ఆయనను ఎంతో మంది పిలుస్తుండేవారు, ఢిల్లీ నుంచి పిలుస్తుండేవారు. ఢిల్లీ నుంచి రాగానే మాకు చెప్తుండే, మన కాల్ వచ్చింది పదండి, మలేషియా గారికి చెప్పేసి టికెట్ బుక్ చేయండి, మా శివరత్నం గారు, శ్రీహరి గారు మీరు రెడీ కావాలి, మేము పనులున్న పక్కన పెట్టండి, మనం పోదామని చెప్తుండే. అంటే దాదాపుగా మాకు ఆ లోటు కనిపిస్తున్నది ఇప్పుడు. అదేవిధంగా ఇక మన సార్ తోటైతే ఎంత ఆప్తుడంటే, ఇప్పుడు ఆయన ఎన్నోసార్లు ఇప్పుడు చూడు మేము చేసుకుంటున్నామని నేను చెప్పిన, అన్న చిన్నగా ఉన్నదే ఇది, మీ అటువంటి పెద్ద మనుషులు వస్తే మీకు అంత ఇదిగా ఉండదు అంటే, పర్వాలేదు మళ్ళీ సార్ అంటున్నా, అన్న నేను రాకపోవడం ఏందన్నా, నేను తప్పకుండా వస్తా, ఎంతైనా పర్వాలేదు కానీ కొంచెం మందిని జమ అయ్యేటట్టుగా చూడు అని చెప్పిండు. అంటే ఆయన అభిమానానికి నేను చెప్తున్నాను, ఎంత అభిమానం చూడండి. ఎవరైనా పిలుస్తుంటే నేను పని ఉన్న దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఆయన కల్పించుకొని నేను వస్తానంటే ఎంత అభిమానం ఉందో చెప్పండి. కాబట్టి ఈ సందర్భంగా వగ్లాపన్నం గారికి నేను చెప్తున్నాను, అన్న మేమున్నంతసేపు మీరున్నంతసేపు మీకు తోడుగా మేము తోడుగా డెఫినెట్ గా మేము ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ శివరత్నం గారు అంటే యాక్చువల్లీ బ్యాక్ బోన్ ఆయన, ఈజ్ ఎ కింగ్ మేకర్. ఆయన కింగ్ అవ్వడానికి రాడు, వేరే వాళ్ళని కింగ్లను తయారు చేస్తాడు ఆయన. అయితే ప్రదేశ్ సంఘం నడుస్తున్నదంటే మా మల్లయ్య సాబ్ గారు లాగానే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్. ఆయన కూడా భవిష్యత్తులో భగవంతుడు ఆరోగ్యాలు కలగజేయాలని చెప్పేసి ఆయన ఈ విధంగానే జాతికి సేవ చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఆ విధంగానే ప్రతి వాళ్ళు కూడా చూడండి, పిలవంగానే వచ్చినారంటే అభిమానం, సంఘ అభిమానం, సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ. దానికి
మరి మల్లయ్య గారి ఆత్మశాంతి కలగాలని, మల్లయ్య గారి ఆయన చూపించిన బాట మనం నడవాలి. మనం నడిచినప్పుడే ఆయనకు సరైనటువంటి నివాళులు అర్పించడం వాళ్ళమైతాం. మరి సమయం అయింది, ఇంకా చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. మరి మా వగ్లావర్ణం గారు ఎంత బాగా మాట్లాడతాడంటే మనం చేష్టలు ఉడిగి ఆయన స్పీచ్ వింటూనే పోవాలి. ఆయన గంటల తరబడి మాట్లాడతాడు. గంటల తరబడి మాట్లాడినా కానీ ఎట్లా మాట్లాడతాడంటే మళ్ళీ వేరే ఏం మాట్లాడుతున్నాడు విసుగు లేకుండా మాట్లాడతాడు. ఆయన భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మరి అదే విధంగా ఆయన ప్రేమాభిమానాలు మన మీద ఉన్నందుకు ఆయనకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జయ గంగపుత్ర. 87వ జయంతి సందర్భంగా సర్దార్ ఏఎల్ మల్లయ్య గారి స్మారకార్థం ఈరోజు ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు ప్రదేశ్ అధ్యక్షులైనటువంటి గడప శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం, ప్రధానమైనటువంటి కార్యవర్గం అంతా కూడా వచ్చి వారి జయంతి సందర్భంగా వారి గురించి 4 మాటలు మాట్లాడుకునేటటువంటి సందర్భం ఇది. జాతస్య మరణం ధ్రువమన్నారు, పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే పుట్టినటువంటి వాళ్ళల్లో చాలా మంది ఎందుకు పుడతారో ఎందుకు మరణిస్తారో కూడా తెలియదు. కానీ పుట్టుకకు ఒక కారణాన్ని అన్వేషించుకొని ఈ కారణం కోసం నన్ను భగవంతుడు ఈ భూమి మీద పుట్టించిండు, ఈ కారణాన్ని నేను పరిష్కరించాలి, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నేను పోరాటం చేయాలి, వారికి న్యాయం చేయాలి, ఆ చేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పి కొంతమంది కృషి చేస్తారు. వారిని కారణ జన్ములు అంటారు. ఆ కారణ జన్ముల కోవలో ఉన్నటువంటి మహానుభావుల్లో శ్రీ ఏఎల్ మల్లయ్య గారు కూడా ఒకరని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తాను. ఇవాళ వారు మన మధ్య లేరు భౌతికంగా, కానీ వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మల్లయ్య గారి మూర్తిమత్వాన్ని చూసినప్పుడు ఒక పౌరుషం, ఒక ధీరోదాత్తం, ఈ వయసులో కూడా పెద్ద ఆయన చేష్టలుగకుండా నిటారుగా నిలబడి సాదాసీదాగా కనిపించిన ఒక శక్తి ఆయనలో కూడా కనిపించేది. మనం ఆయా సందర్భాలలో చూస్తూ ఉంటాం. ఒక దేవుణ్ణి చూపించినప్పుడు ఆ దేవుడి శక్తిని చూపించడానికి సినిమాల్లో కావచ్చు లేదా గ్రాఫిక్స్ లో కావచ్చు దాని వెనుక ఇట్లా వెలుగు వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. అంటే దేవుడు శక్తివంతుడు, దేవుడు గొప్పవాడు. అలాగే మల్లయ్య గారు నడుచొస్తూ ఉంటే ఆయనతో పాటు ఏదో వెలుగు కూడా వస్తున్నట్టుగా కనిపించేది. అలాంటి వాళ్ళ మల్లయ్య గారి నుండి అనేక విషయాలు నేర్చుకున్నాం. నేను 3 సార్లు మెంబర్ను అయినప్పటికీ, బీసీ కమిషన్ చైర్మన్ గా అయినప్పటికీ మల్లయ్య గారు ఎప్పుడు వచ్చినా సాధారణంగా వారిని ఆహ్వానించి మళ్ళీ నేను లిఫ్ట్ వరకు వచ్చి వారిని డ్రాప్ చేసిపోయేవాడిని. అది మల్లయ్య గారు ఈ సమాజం కోసం చేస్తున్నటువంటి కృషికి గౌరవ సూచకంగా వచ్చేవాడిని. బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటిది ఉన్నది పోతుంది. నేను చైర్మన్ గా ఉన్ననాడైతే గౌరవించిన, ఇవాళ చైర్మన్ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా అదే గౌరవం నాకు ఉన్నది. అంటే తన కోసం తాను కాకుండా మూగ జీవులైనటువంటి నా వర్గాల కోసం తెప్పలేసుకొని సముద్రంలో పోతే మళ్ళీ తిరిగి వస్తారా రారా అనేటువంటి జీవుల కోసం, జీవితం భద్రత లేనటువంటి జీవితం కోసం, జీవన వర్గాల కోసం అనేకమైన పోరాటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటి 2 భౌగోళికమైన రాష్ట్రాలు ఏర్పడ్డా సముద్రం పొడుగుతున్న పోతే మల్లయ్య గారంటే తెలియని వారే లేరు.
ఆ వర్గాలకు తెప్పలు వచ్చినా, ఆ వర్గాలకు వలలు వచ్చినా, ఆ వర్గాలకు సంబంధించినటువంటి మోపెడ్ స్కూటీలు ఇచ్చినా మల్లయ్య గారి కృషి చాలా గొప్పది. మల్లయ్య గారిని కలవనటువంటి రాజకీయ నాయకుడు లేడు. మన దాంట్లో ఒకరో ఇద్దరు మల్లాడి స్వామి లాంటి వాళ్ళు, లేకపోతే వెంకటరమణారావు లాంటి వాళ్ళు, కొంతమంది మంత్రుల స్థాయికి వెళ్తే పరిణామ క్రమంలో ఇవాళ నడుకుటి నరసింహారావు గారి అల్లుడు కొల్లు రవీంద్ర లాంటి వాడు కూడా మంత్రి కాగలిగితే ప్రతి ఒక్కరు కూడా మల్లయ్య గారు అంటే అపారమైన గౌరవం. వారి మొదటి సంస్మరణ సభకు మనం చూసాము. ఇరు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున చెప్పిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కారణం ఏమిటి? మన కోసం మనం కాకుండా సమాజం కోసం ఎవరైతే పరితపిస్తారో వారిని మాత్రమే ఈ సమాజం గుర్తుంచుకుంటది. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మనందరికీ తెలిసిన వాడు. మల్లయ్య గారికి కూడా చాలా దగ్గర. లక్ష్మణ్ బాబూజీ గారికి కొడుకు లేడు, బిడ్డ లేడు, ఎవరు లేరు, అందరూ మరణించారు. కానీ బాపూజీ గారిని మనం ఒక మహాత్మా గాంధీతో సమానంగా మనం తెలంగాణ సమాజంలో కొలుస్తాం. అట్లే ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి మన వర్గాల కోసం నిలబడ్డాడు కాబట్టి సర్దార్గా మల్లయ్య గారిని కొలుస్తాం. సమాజం కోసం ఎవరైతే పనిచేస్తారో, ఆర్ద్రతతో ఎవరైతే ఎదురు చూస్తారో వారి కోసం నిస్వార్థంగా ప్రతి ఫలాపేక్ష లేకుండా, ఆయనకు ఒక ఎమ్మెల్యే చేద్దామని లేదు, మన జాతిని పట్టుకుని ఒక ఎమ్మెల్యే సీటు పట్టుకొచ్చుకుందామని లేదు, చైర్మన్ చేద్దామని లేదు. కానీ ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా అక్కడ మల్లయ్య గారు వెళ్ళిండ్రు. మల్లయ్య గారు వస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అమ్మో మల్లయ్య గారు చాలా పెద్ద నాయకుడు వచ్చాడు, మనం వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక శక్తిని ప్రదర్శించినటువంటి ఒక ధీరోదాత్త నాయకుడిగా చరిత్ర పుటల్లో మనకి ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలుస్తుంది. పుట్టుక సామాన్యమైనది కావచ్చు, పుట్టుక సామాన్యమైన సామాజిక వర్గంలో పుట్టవచ్చు, నోరు లేని మానవ సమూహాల కోసం ఆయన పనిచేసి ఉండవచ్చు. కానీ ఆయన పుట్టినప్పుడు ఎంత సామాన్యుడో, ఆయన మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని మోయడానికి మనం అందరం కూడా పోటీ పడ్డాం. అది ఇవాళ మల్లయ్య గారి యొక్క గొప్పతనం. అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్తాడు, పుట్టుక చాలా సామాన్యమైంది కానీ మరణించిన తర్వాత మన శవాన్ని మోయడానికి పోటీ పడాలి. అలా పోటీ పడ్డటువంటి బతికినటువంటి మహనీయుడుగా చరిత్ర పుటల్లో మల్లయ్య గారు ఎప్పుడు మనకు జ్ఞాపకం ఉంటుందని చెప్పిన. కాబట్టి ఇంతో అంతో మీరంతా మన వాళ్ళంతా కొంత చదువుకొని బాగుపడుతున్నాం. మల్లయ్య గారు ఏమంటుండే వాళ్ళంటే, ఊరికే మా వాళ్ళు ఆత్మ న్యూనతా భావంతో ఉంటారు, మాది తక్కువ కులము, మమ్మల్ని ఎవరు గుర్తించారు, మాకు సీట్లు ఇవ్వరు అని. కానీ ఆయన అంటుండేవాడు, మనమే గనక నిలదీస్తే, మనమే గనక గట్టిగా నిలబడితే మనం ఎందుకు సర్పంచ్లం కావు, మనం ఎందుకు ఎంపీటీసీలం కావు, మనం ఎందుకు జడ్పీటీసీలం కావు, ఎందుకు మండల పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్లం కావు, మనం అందరం ఏకమైతే ఎందుకు ఎమ్మెల్సీలం కావు, ఎందుకు ఎమ్మెల్యేలం కావని చెప్పి ఎప్పుడు మల్లయ్య గారు అంటుండేవాడు. మరి ఆ స్ఫూర్తిని వాళ్ళ కొనసాగించే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనాభా చాలా ఉన్నది, ఇంత చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు పెరుగుతున్నప్పుడు, విద్యావంతులు పెరుగుతున్నప్పుడు, ఉద్యోగస్తుల సంఖ్య ఇంతో అంతో పెరుగుతున్నప్పుడు, కొంత రాజకీయ ప్రాతినిధ్యం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా మనం సంఘటితం చేయాలి. మల్లయ్య గారి సిద్ధాంత భావజాలం అదే. ఎదిగినటువంటి వాడు ఎదిగినటువంటి వాడిని ఎదిగించే ప్రయత్నం చేయడమే సామాజిక న్యాయం అని చెప్పి మల్లయ్య గారు ఎప్పుడు చెప్తుండేవాడు. అలాంటి కోవలో ఇవాళ మనం అందరం కూడా ఇవాటి కూడా మరి తెలంగాణలో మన ప్రాతినిధ్యం లేదు. ఎక్కడ కూడా పెద్దగా సర్పంచ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతలేదు. కొన్ని జిల్లాలలో అయితే మన ఒక వార్డు మెంబర్ కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మరి చెప్పుకోవడానికి మనం బలమైనటువంటి పౌరుషం కలిగినటువంటి పెద్ద నాయకత్వం కలిగినటువంటి సామాజిక వర్గం, సంఘటితంగా ఉండేటటువంటి సామాజిక వర్గం, మత్స్యకారులన్నా బెస్తవాళ్ళన్నా అబ్బో ఒక యూనిట్ గా ఉంటారా బాబు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి శక్తిమంతులుగా ఇవాళ సమాజంలో మనం ఉన్నప్పటికీ వార్డు సభ్యులు కూడా కానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి దాన్ని మనం ఆలోచించాలి. శ్రీ గడప శ్రీహరి గారు మంచి ఉద్యోగం చేసి, ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసి ఇవాళ విరామ జీవితంలో కూడా విరామం వెరగకుండా పనిచేస్తున్నారు మల్లయ్య గారి సిద్ధాంత భావజాలం. కాబట్టి వాళ్ళ శ్రీహరి గారికి చాలా పెద్ద బాధ్యత అప్పగించిపోయాడు శ్రీ మల్లయ్య గారు.
ఇవాళ మనం ఖచ్చితంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడ మనం బాగున్నాం, ఎక్కువ మన జనాభా ఎక్కడలో ఆడ ఎంపీసీ ఎంపీటీసీ టికెట్ కోసం కావచ్చు, లేదా అక్కడ సర్పంచ్ కోసం కావచ్చు, జడ్పీటీసీ కోసం కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కాకపోయినా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినా మనం కావాలి, ఎంపీపీలం కావాలి. అందుకని ఇవాళ ఇంకో నెల 2 నెలల్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లయినా వస్తాయి. కాబట్టి అక్కడి నుండి మనం ఆరంభిద్దాం. గ్రామాలలో మనం పట్టు సాధించగలిగితే అక్కడి నుండి మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, మనకు చెరువుల మీద మనకు పట్టు కోల్పోతున్నాం అనేటువంటి విషయం ఉన్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రాబల్యం తగ్గిపోతున్నదనే బాధ మనకున్నది. ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అనేక జీవోల ద్వారా మనకు నష్టం జరుగుతున్నది. నష్టాన్ని పూడ్చడానికి రాజకీయంగా బలంగా మనం ఎప్పుడైతే తయారవుతామో, ఉన్నత స్థాయి అధికారులుగా ఎప్పుడైతే ఎదగలుగుతామో అప్పుడు ఈ సమాజం మనకు భయపడుతుంది. జనాభా ఎంతున్నప్పటికీ ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ముఠా గోపాలన్న ఇవాళ ముషీరాబాద్ లో ఎమ్మెల్యే కాగలిగాడు. ఆ విధంగానే మనం ఇంకెక్కడెక్కడున్నాం, ఏ ప్రాంతాల్లో మన జనాభా ఎక్కువ ఉన్నది. ముందు అందుకోసం నేను చెప్పింది ఏంటంటే, ముందు లోకల్ బాడీస్ నుంచి మనం బాగా బలంగా తయారు కావాలి. ఊరికి సర్పంచ్ అయితే మనవాడు సర్పంచ్ అయితే ఆ ఊళ్ళో బలం మనకు ఉంటుంది. ఒక ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ అయితే ఆ ప్రాంతాలలో మనకు చాలా బలం విస్తరిస్తుంది. అక్కడి నుండి ఆరంభమై మత్స్యకారులలో రాజకీయ చైతన్యం పెరిగింది, సంఘటితంగా ఉండగలుగుతున్నారు. రాజకీయంగా మనకు అవకాశాలు ఇవ్వకపోతే మనకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగించే విధంగా మనం రాజకీయ పార్టీలకు ఒక గుబులు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం మల్లయ్య గారు అదే పని చేసిండు. నా జాతి ఏకం కావాలి, నా వాళ్లకు ఉన్నతమైనటువంటి అధికారాలు రావాలి, రాజకీయ పదవులు రావాలి, సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి, ఇంజనీర్లు డాక్టర్లకే పరిమితం కాకుండా చట్టాలు శాసనాలు తయారు చేసేటటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోకి పోవాలని, ఒక కలెక్టర్ గారికి ఒక ఎస్పీ గారికి ఉన్నటువంటి గౌరవము ఒక కింది స్థాయి ఉద్యోగికి ఉండదు. ఒక ఐఏఎస్ అనేటువంటి వాడు జిల్లాను తర్వాత ఒక డిపార్ట్మెంట్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి సీనియారిటీ ప్రకారం చీఫ్ సెక్రటరీ కాగలుగుతాడు. మొత్తం వ్యవస్థ, అధికార వ్యవస్థ అంతా కూడా మన చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఇవాళ చదువు ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ చదువులో కూడా ఉన్నత అవకాశాలు పొందడంలో మనం గొప్పగా ఎదగలుగుతాం అనేటువంటి దిశగా కూడా పెద్దవాళ్ళంతా ప్రయత్నాలు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే చదువు కోసమే కదా ప్రయత్నం చేసింది. తర్వాత మాలాంటి వాళ్ళందరం కూడా ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, నేను కావచ్చు, సంక్షేమ హాస్టల్ కావాలి, నాణ్యమైనటువంటి విద్య కావాలి, ఆశ్రమ పాఠశాలలు కావాలి. ఎందుకంటే చదువుకుంటే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే ప్రశ్నిస్తాం, ప్రశ్నించడం మొదలైతే పాలకుల్లో భయం వస్తుంది. వాటా కోసం అడుగుతున్నారు కాబట్టి వాటా ఇవ్వకపోతే మన పీఠాలు కదులుతాయనేటువంటి విధంగా వ్యవస్థల్లో కూడా ఒక అభద్రతకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి మనల్ని అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ప్రోత్సహిస్తారు. కాబట్టి ఎవరెవరం ఇవాళ మనం గ్రూప్ 1 ఆఫీసర్స్ కాగలిగాం, గెజిటెడ్ ఆఫీసర్స్ కాగలిగాం, లేదా ప్రిన్సిపాల్ స్థాయికి రాగలిగాం, హెడ్ మాస్టర్ స్థాయికి వెళ్ళగలిగాం, వాళ్ళందరినీ కూడా మనం దయతో శ్రీహరి గారు వారిని అందరం కూడా సమీకరించాలి. ఆ డాటా మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది స్థానిక సంస్థల నుండి మనం ఎదిగాం, రాజకీయంగా ఇంతో అంతో ఆయా రాజకీయ పార్టీలో మనం ప్రబలంగా ఉన్నాం, ఎంత జనాభా ఉన్నాం, ఎంత పర్సెంటేజ్ మనకు అవకాశం వచ్చింది, ఏ ప్రాంతంలో మనం ఎక్కువగా ఉన్నాం, ఏ వార్డులో, ఏ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీలో మన వాళ్ళని నిలబెడితే ఎంపీటీసీలుగానా జడ్పీటీసీలుగా గెలవగలుగుతారు. గెలవగలిగినప్పుడు మనం ఎట్లా ప్రణాళిక ఆరంభిద్దాం, వాళ్ళ దగ్గర నిధులు లేకపోతే మనం ఏ విధంగా సమీకరించి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం, నైతికంగా ఏ విధంగా మద్దతు ఇద్దాం. ఆ విధంగా ఒక వ్యూహాత్మకంగా ఇంత చక్కటి కార్యాలయం మనకు ఉన్నది కాబట్టి ఇది వ్యూహరచన చేసేటటువంటి కార్యాలయంగా మారాలి. ప్రతి మంగళవారం మనం కూర్చుంటున్నప్పుడు గతంలో జరిగిన మంగళవారం ఏం చర్చించాం, ఈ మంగళవారం ఏం చర్చిద్దాం, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన డాటాను మనం సేకరించే ప్రయత్నం చేయాలి. ఒక ప్రశ్నావళి రూపకల్పన చేయండి, దాన్ని అన్ని జిల్లాలకు పంపించండి, మన వాళ్ళ డాటాను మనం సేకరించుకుందాం. అప్పుడు మనకు తెలుస్తుంది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ఏ ఏ రంగాల్లో మన వాళ్ళు ఎట్లున్నారనేది మనమే లెక్కలు తీసుకోవాలి.
పోతులు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు మన చరిత్ర మనమే రాసుకోవాలి. ఇంకోటి రాయడు, రాస్తే వాడిని ఎక్కువ రాసుకుంటాడు, మనం తక్కువ రాస్తాడు. అది మనమే రాసుకున్నాం అనుకో, కరెక్ట్ రాసుకుంటాం. అప్పుడు మనకి మన డాటా అందుబాటులోకి వస్తుంది. ఆ డాటా ఆధారంగా మనం వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు కానీ, ట్విట్టర్స్ కానీ మనం దాన్ని గ్రూపులు తయారు చేస్తాం. రాష్ట్ర కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, గ్రామీణ స్థాయి వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ఈ యొక్క విషయాలను ఎప్పటికప్పుడు మనం మన వాళ్లకు చేరువేసే విధంగా సామాజిక మాధ్యమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక వ్యూహరచనతో, ఒక గొప్ప భావుకతతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోతే జాతిని మనం జాగృతం చేయడంలో ఎంతో గొప్ప ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి నేను తమకు మనవి చేస్తా ఉన్నా, సూచన చేస్తా ఉన్నా. అందుకని ముందు నేను మీకు తయారు చేసి కూడా ఇస్తావేమంటే ఊరు పేరు వివరాలు అవన్నీ కూడా దానికి సంబంధించి ప్రదేశ్ గంగపుత్ర సంఘం తరఫున ఒకటి మనం తయారు చేద్దాం డాటా సేకరణ కోసం. దాన్ని అన్ని జిల్లాలకు పంపించేద్దాం, డాటా సేకరిద్దాం, దాన్ని కంప్యూటరైజ్ చేసుకుందాం. దాన్ని ఎక్కడికక్కడ కూడా డిఫరెంట్ గ్రూప్ విషయాల వారిగా దాన్ని మనము విశదీకరించడానికి, విశ్లేషించుకోవడానికి కూడా అవకాశం ఉంటది. కాబట్టి ఆ డాటా మన దగ్గరికి వస్తే ఎవరెవరు ఎట్లా బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి. దాని తర్వాత ఆ డాటా ఆధారంగా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకోవచ్చు, చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, రాజకీయ శిక్షణా తరగతులు పెట్టుకోవచ్చు. ఆ విధంగానే మనం ఒక పత్రికను నడుపుకోవచ్చు. ఈ పేపర్ ఇవ్వాలంటే ఈ పేపర్ వెరీ సింపుల్, హార్డ్ కాపీ అవసరం లేదు. ఇక్కడ కూర్చుంటాం, కంప్యూటర్ ముందులో కూర్చుంటాం, 4 మన న్యూస్లన్నీ తయారు చేస్తాం, మనం సోషల్ మీడియాలో వదిలేస్తాం, అందరు చదువుకుంటారు. శ్రీహరి గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, శివరత్నం గారు ఏం చేస్తున్నారు, మల్లేశం గారు ఏం చేస్తున్నారు అంటే 2 నిమిషాల్లో మన సమాచారం సామాజిక మాధ్యమాల్లో అందరు కూడా అందుబాటులోకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి రోజుల నుండి నిన్నటి వరకు ప్రతిరోజు మీరు ఏడున్నారు, తన జాతికి ఏం చేయాలి, తన వాళ్ళు ఎట్లా బతకాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలోకి పోవాలి, ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, ఏ విధంగా గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలి, ఏ విధంగా రాజకీయ ఉన్నత పదవులు సాధించాలనేటువంటి లక్ష్యంతో మీరు ఇంటి మల్లయ్య గారు చేసినటువంటి కృషి మనందరికీ తెలుసు. కాబట్టి వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే వారు మనకు అందించినటువంటి వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితో ముందుకు పోవడమే మల్లయ్య గారికి నిజమైనటువంటి ఘన నివాళి అని చెప్పి నేను భావిస్తూ 87 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఆయన ఏ రోజు కూడా ఏ విధంగా పనిచేసిందని మీ అందరూ దగ్గర నుండి చూసినటువంటి వారు. కాబట్టి ఆయన బాలగౌడ్ గారితో పనిచేసిండు, శివశంకర్ గారితో పనిచేశారు, కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో పనిచేశాడు, ప్రగడ కోటయ్య గారితో పనిచేసినాడు, అగిశం వీరప్ప గారితో పనిచేసినాడు, ఆర్ కృష్ణయ్య గారితో పనిచేసాడు, నాతో కూడా పనిచేశాడు. ఒక కదిలే సజీవ సాక్ష్యం లాంటి మూర్తిగా ఆయన జీవితం అంతా కూడా ఎంత గొప్పగా ముందుకు పోయిందో తెలుసు. కష్టాలు, సుఖాలు, నష్టాలు, అవమానాలు అన్ని భరించుటూ దిగమింగిడు. కాబట్టి ఇవాళ ప్రజల హృదయాల్లో, మనందరి హృదయాల్లో ఒక సర్దారుగా, ఒక ధీరోదాత్త నాయకుడిగా, ఒక విప్లవ నాయకుడిగా ఇవాళ మల్లయ్య గారు మనకు దర్శనం ఇస్తుంటారు. అందుకే ఆ మహనీయుని తలుచుకొని వారి గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. ఆయన లేని లోటు, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఎందుకంటే ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేటటువంటి అవకాశం నాకే మిత్రుడు సుధాకర్ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఇచ్చారు, శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా. ఆ విధంగా మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు, శరీరం ఎప్పుడైనా పోతుంది, కానీ శరీరం ఉన్నప్పుడు ఎంత గౌరవం ఉందో శరీరం లేని తర్వాత కూడా, శరీరం పోయిన తర్వాత కూడా అదే గౌరవం ఉండాలి. ఉన్నప్పుడు కీర్తి కోసం ఎప్పుడు పనిచేయలేదు, కానీ ఆయన పోయిన తర్వాత ఆయన శేషం గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఆయన కీర్తి శేషుడు. ఉన్నప్పుడు కీర్తి ఉంది, పోయిన తర్వాత శేషం ఉంది. మనందరం కూడా శేషం ఆయనకి. కాబట్టి అలాంటి మహనీయుడు కీర్తి శేషుడుగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు ఖచ్చితంగా వారిని ఆదర్శాలను పుచ్చుకొని నేను చెప్పినటువంటి సూచనలు దయతో మీరు గమనించండి. మళ్ళీ కూర్చుందాం, ఎప్పుడైనా రమ్మంటే కూడా నేను ఇక్కడికి వస్తా. మనమంతా కూడా, ఎందుకంటే మీరంతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, మీరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా 2-3 అయ్యారు. ఆ విధంగానే గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, కొంతమంది సమయం ఇవ్వలేరు, వాళ్ళు ఏమి ఇస్తారో ఇవ్వనివ్వండి,
జాతి కోసం తప్పనిసరిగా అందరు ఇన్వాల్వ్ కావాలి. బోధించు, సమీకరించు, పోరాడు అంబేద్కర్ గారు చెప్పారు. ఖచ్చితంగా మనం ఒక ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలి. జాతిని జాగృతం చేయడంలో, జాతికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడంలో ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నటువంటి వానికి చేయుతని అందించడం. లీవ్ అండ్ లెట్ లీవ్. మనం బ్రతకాలే, బతికించాలి. ఎక్కడ లోటు ఉందో తెలుసుకుని ఆ లోటును పరిష్కరించేటటువంటి దిశగా ముందుకు పోతేనే మల్లయ్య గారికి ఘనమైనటువంటి నివాళైనటువంటి విషయాన్ని మనవి చేస్తూ 87వ జయంతి సందర్భంగా ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మన కుల బాంధవులు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తుంటారు. దయతో యువత బాగా ఆలోచించాలి. ఏ కులం మన కులం మనకుంటుందండి. పుట్టిన కులం ఉంటుంది, దీన్ని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టినప్పుడే ఈ భూమి మీద పడ్డప్పుడే మన నుదిటిన నీది కులం అని చెప్పి రాయబడుతుంది. ఆ కులమే మనకు గొప్పది. కులం గురించి ఆత్మన్యూనతగా భావించాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ కులం, చిన్న కులం, పెద్ద కులం అని చెప్పి నేను చిన్నవాడిని, నువ్వు పెద్దవాడివి, నువ్వు ధనవంతుడివి, నేను పేదవాడిని అని చెప్పి మనకు మనం గీత గీసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టింది సామాన్యమైందనా సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించడంలో కులం మనకు అడ్డు రాదు. కాబట్టి ఇవాళ మన జాతిలో ఉన్నటువంటి యువతకు నేను మనవి చేస్తున్నా. మీరు టీచర్లు అయ్యారా, మీరు ఇంజనీర్లు అయ్యారా, మీరు డాక్టర్లు అయ్యారా, మీరు ఏ రంగంలో ఎదుగుతున్నారో ఎదగండి. కానీ తల్లి లాంటి కులాన్ని గౌరవించేటటువంటి విధానంగా ముందుకు రావాలని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా, ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి లైవ్ ద్వారా తిలిపిస్తున్నటువంటి అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే సిఆర్ గారు నేను వచ్చినప్పుడు అదే రిక్వెస్ట్ చేసిన. లైవ్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కొంతమంది అయినా దాన్ని వందలాది మంది, వేలాది మంది చూస్తారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని మన వాళ్ళను అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి ఇందులో రావాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. రోజు మొబైల్లో అనేకమైనటువంటి వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్లలో చూస్తుంటారు. ఏం చూస్తారో వాళ్ళకి తెలుసు. అవన్నీ వాటి గురించి చర్చ వస్తుండే. కానీ ఇది కూడా చూడాలనేటువంటి సంకల్పాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత పెద్దలైనటువంటి మనందరి మీద ఉన్నది. మన వాళ్ళను మనం ఇటువైపు కొంత, సరే నేను సమయం అయిపోయినా నా వంతుగా 50,000 రూపాయలు పంపుతున్నావు, 10,000 రూపాయలు పంపుతున్నావు, పంపనివ్వండి, పెట్టండి ట్రస్ట్ లో. లేనటువంటి వాళ్ళకి ఇవ్వవచ్చు. లేదా నేను పుస్తకాలు కొనియండి, తీసుకురండి. లేదా నేను ఇంకో పని చేయగలుగుతా, నేను 4 ఉద్యోగాలు ఇప్పించగలుగుతా, ఒక ఎంటర్ప్రీనర్ గా నేను ఎదిగాను, ఒక సంస్థను పెట్టాను. మన వాళ్ళకి ఇవ్వను, వేరే అవసరం లేదు. మన గంగపుత్రులకి ఇవ్వను, ఇంకోరికి ఉద్యోగం ఇచ్చడం అవసరం లేదు. అప్పుడు చైతన్యం వస్తుంది. ఈ దిశగా యువత ఆలోచించాలి, ఎంటర్ప్రీనర్స్ ఆలోచించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి సర్పంచ్ అయితే అబ్బా మీరు ఎందుకు గెలిపించినవరా అబ్బాయి, మొత్తం ఊరినంతా మింగుతాడని అనొద్దు. వాడు మింగితే మనకి ఏం కాదు, ఎందుకంటే మన కులం పెద్దది. దొరవారు ఏం చేసినా తప్పు కాదు. మనం చేసినాం అనుకో, చూసిన వారా మనకి ఒక్కసారి ఇస్తే మా కనకపు సింహాసనం మీద శురుకాన్ని కూర్చోబెట్టినాం అంటారు మనం. ఎందుకంటే చిన్నోళ్ళం అనేది సామాజిక అంతరం మనలో ఉన్నది. బట్ నిజాయితీ, నిబద్ధత, ధర్మంగా ఎవరైతే ఉంటామో మనం అనుకుంటా. నేను రోజు తెల్లారి రేవంత్ రెడ్డి తిడుతున్నాను, నేను చేయగలుగుతానా? రోజు తిడుతున్నా. దేశానికి రోల్ మోడల్ అంటే నువ్వు రోల్ మోడల్ కాదు, మన్ను కాదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జ్యోతిబా పూలే సినిమా వేసిండు, దేంట్లో ఎల్వి ప్రసాద్ లో వేశాడు. నన్ను పిలిచాడు. అందరు భజన చేసేవాళ్ళు, నేను ఒక్కని తప్ప. నేను ఒకటే చెప్పిన, కృష్ణమోహన్ భాయ్ నువ్వు రోల్ మోడల్ కాదంటే 100% కాదు. జాతి విషయంలో కాంప్రమైజ్ ఉండదన్నా, నువ్వు అంటే చాలా గౌరవం. కానీ నా బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఊరికనే టైం కొట్టి రాష్ట్రపతి పంపిస్తే 42% వస్తాయా? 42% అమలు చేయి, నీకు పాలాభిషేకం చేస్తా అని చెప్పిన. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటే అని చెప్పిన. నేను ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, బీసీల పార్టీ అని చెప్పాను. పదవులు అనేటువంటివి మనల్ని వెతుక్కుంటూ రావాలి, కానీ పదవి కోసం మనం పోతే ఇంకా దూరం పోతుంది. పదవులు ఎవరి కోసం? 10 మందికి సేవ చేయడం కోసం. నేను బీసీ కమిషన్ మెంబర్ ఉన్నా, చైర్మన్ ఉన్నా, సోదరు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. డోర్ తీసి పెట్టడం, లెవెల్ పట్టే వాళ్ళు రావాలి. టైప్ అయితేనే ఉండదు, ఏది పడితే టైప్ కొట్టుకొచ్చుకోవాలి, సంతకం పెడుతూనే ఉండాలి. బీసీ కమిషన్ చైర్మన్ గా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నా, నువ్వు సంతకాలు పెట్టదంటే సంతకం పెట్టడానికి రా నన్ను నేను కూర్చోబెట్టింది. నా వాళ్ళకి ఏం తెలియదనే కదా నాకు అవకాశం ఇచ్చింది. వానికి లెటర్ ఇచ్చి వానికి పని జరుగుతూనే కదా నేను నా జన్మకు సార్థకత అనేటువంటిది. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మహనీయుల నుండి నేను నేర్చుకున్నా. అందుకే ఆయన ఎప్పుడు నా ఛాంబర్కి వచ్చినా లేచి నిలబడి 2 చేతుల దండం పెట్టి ఎంతసేపు ఉంటే అంతసేపు మాట్లాడి లిఫ్ట్ వరకు వచ్చి లిఫ్ట్ నొక్కిపోయేటో నేను.
అది ఆయన చేస్తున్నటువంటి సేవకు నేను గౌరవం. మనిషిగా మనం ఉంటాం పోతాం, బీసీ కమిషన్ మెంబర్ గా చైర్మన్ ఉంటాం పోతాం. కానీ ఉన్నప్పుడు వాడు ఏం చేసిండగా అంటే ఎవరు వచ్చినా బీసీ కమిషన్ ఇప్పుడు నాయే చదువుకోవాలి. రాత్రి బహుళ పొద్దున 10 గంటల పోతే రాత్రి 11 గంటల దాకా అనేకమైనటువంటి రిపోర్ట్లు, అనేకమైనటువంటి డాక్యుమెంట్స్. భారతదేశంలో జడ్జిలుగా ఉన్నటువంటి చైర్మన్ కూడా నాకే ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా. ఏం చేయాలి అంటే నువ్వు ఎట్లు జడ్జి ఏంటి రాబోయని మనకే డౌట్ వస్తుంది. ఇది నా గొప్పతనం కాదు, నా జాతి కోసం సేవ చేయాలనేటువంటి సంకల్పాన్ని ఇలాంటి మహనీయుల నుండి స్ఫూర్తిగా పొంది ఎదిగిన కాబట్టి వాళ్ళేమో ఉద్యోగాలు చేసుకుంటా ప్రమోషన్లలో వచ్చిన వాళ్ళంతా. నాకు ప్రజలు ఇచ్చిన ప్రమోషన్, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన ప్రమోషన్. కాబట్టి వానికి నాకు తేడా ఉంటుంది. వాళ్ళు చేసేది ఉద్యోగం, నేను చేసేది ఉద్యమం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతలు ఏఎల్ మల్లయ్య గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇంకా ఎంతో మంది మహనీయులు. కాబట్టి ఎవరైతే ప్రజల కోసం నిరంతరం పరితపిస్తారో వారు ఖచ్చితంగా చరిత్రలో మిగులుతారు. మహాత్మా జ్యోతిబా పూలే అనేటాన్ని ఎవరు మనం రాష్ట్రమా, మన భాషనా, ఎక్కడ పూణే, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఈ భారతదేశం, వాళ్ళు మొత్తం జాతి పితలుగా ఆ దంపతులు ఎందుకు నిలుస్తున్నారు? అనేక కష్టాలను ఓర్చి చదువు కోసం, సమాజంలో సంస్కరణల కోసం పనిచేశారు కాబట్టి ఇవాళ వారిని మనం కొలుస్తున్నాం. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని, ఒక ఏఎల్ మల్లయ్య గారిని, ఈ మహనీయులందరినీ కూడా మనం కొలుస్తున్నాం. కాబట్టి మీరందరూ నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, కానీ నాకు మైక్ దొరికింది కాబట్టి నేను దయతూతి కొంచెం ఎక్కువ మాట్లాడినా నన్ను క్షమించాలి. నేను మీకు తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ శ్రీహరి గారి నాయకత్వంలో, మల్లయ్య గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో, వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నూతన ఒరవడితో, కొత్త తరం ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అనేక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. పెరుగుతున్నటువంటి పరిజ్ఞానాన్ని మనం కూడా వాడుకోవాలి, మన జాతి ఉద్ధరణ కోసం మనం వాడుకోవాలి. కాబట్టి నూతన ఒరవడితో మీ నాయకత్వంలో మన జాతి సముద్రణకు పెద్దలందరి సహకారంతో మునుముందు ఇంకా గొప్పగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తి